మొట్టమొదటిసారిగా పిల్లలను బడులకు పంపించేందుకు ఆ తల్లులను ప్రోత్సహిస్తూ ఆ తల్లులకు అమ్మఒడి అనే ఒక పథకం మొట్టమొదటిసారిగా జరుగుతా ఉంది. పెద్ద చదువులకు ఏ తల్లి ఏ తండ్రి అప్పుల పాలు కాకూడదు అని ఈరోజు ఏకంగా ఇంజనీరింగ్ చదువుతా ఉన్న పిల్లలు, డాక్టర్ చదువుతా ఉన్న పిల్లలు, డిగ్రీ చదువుతా ఉన్న పిల్లలు, రాష్ట్రంలో ఉన్న ఏకంగా 93% మంది పిల్లలకు ఈరోజు పూర్తి ఫీజులు కడుతూ ఓ జగనన్న విద్యా దీవెన, ఓ జగనన్న వసతి దీవెన. గతంలో ఎప్పుడు జరగని విధంగా, గతంలో ఎప్పుడు ఆలోచన చేయని విధంగా కూడా ఎవరు మొట్టమొదటిసారిగా ఈరోజు మన డిగ్రీలలో అనుసంధానంగా ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ వారి చేత సర్టిఫైడ్ కోర్సులు, మొట్టమొదటిసారిగా మన డిగ్రీ కోర్సుల్లో మ్యాండేటరీ ఇంటర్న్షిప్. నేను ఇవాళ ఇక్కడ ఉన్న ఇన్ని వేల మంది నా అక్క చెల్లెమ్మలను, నా అక్క చెల్లెమ్మల కుటుంబాలను, నా అన్నదమ్ములను అందరినీ కూడా అడుగుతా ఉన్నా, గతంలో ఎప్పుడైనా ఇలా పిల్లల మీద ధ్యాస పెట్టి, పిల్లల చదువుల మీద ధ్యాస పెట్టి ఇన్ని విప్లవాలు ఎప్పుడైనా గతంలో జరిగాయా అని అడుగుతా ఉన్నాను. మీ బిడ్డ జరిగాయా అన్నా? జరిగాయా తమ్ముడు? జరిగాయా తమ్ముడు? జరిగాయా అక్క? జరిగాయా చెల్లెమ్మ? పెద్దమ్మ జరిగాయా? అక్క చెల్లెమ్మలు తమ కాళ్ళ మీద నిలబడేట్టుగా, నా అక్క చెల్లెమ్మలు తమ కాళ్ళ మీద నిలబడేట్టుగా గతంలో ఎప్పుడూ జరగని విధంగా నా అక్క చెల్లెమ్మలకు ఓ ఆసర, నా అక్క చెల్లెమ్మలకు 0 వడ్డీ, నా అక్క చెల్లెమ్మలకు చేయూత, నా అక్క చెల్లెమ్మలకు ఒక కాపు నేస్తం, నా అక్క చెల్లెమ్మలకు ఒక ఈబీసీ నేస్తం, నా అక్క చెల్లెమ్మల పేరిటే ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు నా అక్క చెల్లెమ్మల పేరిటే రిజిస్ట్రేషన్. అందులో కడతా ఉన్నా ఏకంగా 22 లక్షల ఇల్లు. నేను అడుగుతా ఉన్నా, ప్రతి అక్కను అడుగుతా ఉన్నాను, చెల్లెమ్మను అడుగుతా ఉన్నాను, ప్రతి అన్నను అడుగుతా ఉన్నాను, గతంలో ఎప్పుడైనా కూడా ఈ పథకాలు, ఇన్ని పథకాలు నా అక్క చెల్లెమ్మల కోసం ఎప్పుడైనా ఉన్నాయా అని అడుగుతా ఉన్నాను. మీ బిడ్డ ఉన్నాయా అక్క? ఉన్నాయా అమ్మా? ఉన్నాయా తమ్ముడు? ఉన్నాయా అన్న? అక్క ఉన్నాయా? గతంలో ఎప్పుడు చూడని విధంగా, గతంలో ఎప్పుడు చూడని విధంగా, గతంలో ఎప్పుడు జరగని విధంగా అవ్వ తాతలకు ఇంటికే 3,000 రూపాయలు పెన్షన్. గతంలో ఎప్పుడైనా జరిగిందా? గతంలో ఎప్పుడైనా జరిగిందా? ఇంటి వద్దకే రేషన్, ఇంటి వద్దకే పౌర సేవలు, ఇంటి వద్దకే తలుపు తట్టి పథకాలు. నేను అడుగుతా ఉన్నా, గతంలో ఎప్పుడైనా కూడా ఇలా జరిగిందా అని అడుగుతా ఉన్నా. మీ బిడ్డ అన్నా వచ్చాయా? ఇంటికే పథకాలు వచ్చాయా? ఇంటి వద్దకే రేషన్ వచ్చాయా? అక్క ఎప్పుడన్నా అవ్వాతాతలకి ఇంటికే పెన్షన్ వచ్చిందా? వచ్చిందా అవ్వ ఇంటికే పెన్షన్? పెద్దమ్మ ఇంటికి పెన్షన్ వచ్చిందా? రైతన్నలకు ఎప్పుడూ జరగని విధంగా, గతంలో ఎప్పుడూ చూడని విధంగా రైతన్నలకు పెట్టుబడికి సహాయంగా ఓ రైతు భరోసా, రైతన్నలకు ఉచిత పంటల బీమా, రైతన్నలకు సీజన్ ముగిసేలోగానే ఇన్పుట్ సబ్సిడీ, రైతన్నలకు పగటిపూటే 9 గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్, రైతన్నను చెయ్యి పట్టుకుని నడిపిస్తూ ఆ రైతన్న కోసం అదే గ్రామంలోనే ఓ ఆర్బీకే వ్యవస్థ. నేను అడుగుతా ఉన్నా, ఇలా రైతన్నను ఇంతగా పట్టించుకున్న ప్రభుత్వం, రైతన్న కోసం ఇన్ని పథకాలు పెట్టిన ప్రభుత్వం
గతంలో ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. జరిగిందా అన్నా?